ఇప్పుడు ఒక పార్టోలు ఓ కార్యం తీసుకున్నారంటే అందరు అదే పనులుంటారు. అప్పుడే కదా ఒక్క పట్టు మీద ఉన్నారని అందరికి ఎరికయ్యేది, పార్టీకి పతార పెరిగేది. అంతేగాని తలో కార్యం పెట్టుకొని తలోటి చేస్తామంటే ఎట్లుంటది? ఇప్పుడు గీళ్ళ కథ గట్లనే ఉన్నది. మళ్ళా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రామన్న, ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కవితక్క, పార్టోళ్ళని తీడ జాగృతోళ్ళంతా ఆడ. చెల్లె కొట్లాటకు అన్నిమ్మతి లేదు, అన్న సవాల్కు చెల్లె సపోర్ట్ లేదు. ఇంతకు మేడం పోరాటం దేని గురించి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం. రాష్ట్రపతి కాడ పెండింగ్లు ఉన్నది ఎమ్మటే ఓకే చేయాలి, లేకుంటే 17 నాడు రైలు బండ్లు ఆపేస్తామని ఆవాజ్ ఇచ్చింది అక్క. మరి కేంద్రం నుంచి వెనక్కు బిల్లు రాకపోయినా ఖచ్చితంగా రైలు పయ్య తిరగనిచ్చేదే లేదు. మరి 10 ఏళ్ళు పవర్లు ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడకపోతే, మీ పార్టీలో పదవులు ఇవ్వకపోతే అని అడిగితే మీరేదో బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా అని అడగడం కాదు. ఉన్నమాట అంటే ఇబ్బంది ఏముందక్క? రైలు బండ్లను ఆపేంత లడా ఎత్తుకుంటే కారోళ్ళు ఒక్కలు సుతా ఢిల్లీకి రాలే. గమ్మత్ ఏంటంటే నిన్న మొన్న సపోర్ట్ చేయని గులాబీ లీడర్లు ఢిల్లీలో మేడం మాట్లాడంగానే ఆయనతో మేమేడెనక పడతామో అని పార్టీ ఆఫీసులు ఇలాకర్ల మీటింగ్ పెట్టి బీసీల కోసం కొట్లాడతామన్నారు. బీసీల కోసం ఎవరు కొట్లాడినా తప్పకుండా మా పార్టీ మద్దతు తెలుపుతాం. ఎవరు కొట్లాడినా మద్దతు ఇచ్చుడేంది సారు? మీ పార్టీ ఎమ్మెల్సీ మేడమే కొట్లాడబట్టే. ఇగేముంది, గులాబీ పార్టీల గ్రూపుల గురించి బయట వాళ్ళు తలో దిక్కనబట్టి.